తేజ సజ్జా అనే అబ్బాయి గురించి ఈరోజు చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో ఆ అబ్బాయి బాడీ లాంగ్వేజ్ కానీ, ఒక అల్లరి చిల్లరగా తిరిగి ఒక చిన్న చిన్న దొంగతనాలు చేసుకున్న ఒక అబ్బాయి ఒక తర్వాత శక్తులు వచ్చిన తర్వాత ఎలా మారిపోయాడు అనేది చాలా బాగా చేశాడు. సో మీకు సంబంధించి అతను కెమెరా ఫ్రెండ్లీ అయినా అతన్ని ఎలా అతనితోటి అంటే సెట్స్ మీద ఎలా అనిపించింది? ఈరోజు అబ్బాయి గురించి అందరూ మాట్లాడుకోవటం ఆబ్వియస్లీ అది డైరెక్టర్స్ అతని పర్ఫార్మెన్స్ విషయంలో అది, బట్ ఏదైనా షార్ట్ పెట్టడం కానీ ఆ యాంగిల్ కానీ అదంతా లైటింగ్ కానీ అంతా కూడా మీదే కాబట్టి సో మీకు ఎలా అనిపించింది అతనితో వర్క్ చేయటం అనేది? తేజ చాలా యూజర్ ఫ్రెండ్లీ లాగా ఉంటాడండి. అందరినీ పలకరిస్తాడు, అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు, డౌట్లు ఏమన్నా అడుగుతుంటాడు. ఇలా ఓకేనా, నీకు ఇట్లా ఉంటే మీకు ఓకేనా, ఇలా ఇంకెలా కావాలి చెప్పండి అని మమ్మల్ని అడుగుతాడు, డైరెక్టర్ని అడుగుతుంటాడు. కంఫర్ట్ అండి, చాలా కంఫర్ట్. ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవుతాడు తను, అందులో నో డౌట్. అంతేనా? ఆ క్యాపబిలిటీ ఉంది తనలో. అదేలే. అతని యొక్క ప్రధానమైనటువంటి స్ట్రెంగ్త్ ఏదని మీరు అనుకుంటారు? అంటే కెమెరాతో మీరే చూస్తారట ఆ లెన్స్ తోటి అతనిలో. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ కదా సార్, అవలేలగా ఏదైనా ఎక్స్ప్రెషన్ ఏదైనా అవలేలగా ఇచ్చేయగలడు తను. మీకు ఒకసారి కొంచెం తగ్గించుకుంటే బెస్ట్ స్టేజ్లో ఇస్తాడనమాట. మనకనే కొంచెం తగ్గించుకోవాలి, మన ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఇంకా బాగా చేయగలడు. కొంచెం చెప్పినా దాన్ని ముందు ఏం రియాక్షన్ ఇచ్చాము, తర్వాత ఏమి ఇచ్చాము దాన్ని కలుపుకొని తను చేయగలడు అనమాట. ఈ అంజనాద్రి అని ఒక విలేజ్ ని సృష్టించారు కదా, అది ఎక్కడుందో మాకు కూడా తెలుసుకోవాలి అసలు. అది క్రియేషనే సార్, అది అంతేనా? టోటల్ క్రియేషన్ అంత క్రియేషన్. అంటే మనకు బయట నుంచి చూపించేదంతా క్రియేషన్, లోపలికి వెళ్ళిన తర్వాత షూట్ అయితే చేశారు కదా, అక్కడ సీన్లు కానీ ఆ విలేజ్ అంతే వరల్డ్ క్రియేట్ చేసిన వాళ్ళు సార్. ఆ వరల్డ్ ఎక్కడ క్రియేట్ చేశారు? ఇక్కడ మన ఇక్కడే సార్, నా గోపన్పల్లి దగ్గర షూట్ చేసాం మేము. మాక్సిమం అక్కడే షూట్ చేసింది, మిగతా అంతా సీజీలని చేసుకుంటాం. కొన్ని అంటే కొంత సెట్స్ లాంటివి చేశారు, అన్ని సెట్లే, మొత్తం సినిమా మొత్తం సెట్లు వేసాను సార్. అన్ని లైవ్ లొకేషన్స్ పాడేరు కొన్ని అటు వెళ్ళామన్నమాట. అది తప్ప మిగతా అన్ని స్కూల్ సీక్వెన్స్ కానీ, హీరో ఇల్లు కానీ, మిగతా కుస్తీ పోటీ సెట్ అవన్నీ సెట్లేనండి. మా డైరెక్టర్ గారు వేసిన సెట్లే. ఆయన క్రెడిట్ గోస్ టు నాగేంద్ర గారు, నాగేంద్ర గారు. సో ఆ సినిమాలో తేజ కాకుండా అక్క క్యారెక్టర్ వరలక్ష్మి గారు, అట్లాగే వినయ్ రాయ్. సో ఆయన ఈ మధ్యకాలంలో హీరోగా రాణించకపోయినా విలన్గా మాత్రం దుమ్ము దులిపేస్తున్నాడు. సో ఆయన కాస్ట్యూమ్స్ కానివ్వండి, సో ఆయన మీరు చూపించిన విధానం కూడా చాలా బాగా అనిపించింది. ఈ సినిమాకి సంబంధించి తేజ కాకుండా మీకు మీరు అన్నట్టు యూజర్ ఫ్రెండ్లీ లేదా కెమెరా ఫ్రెండ్లీ అని వీళ్ళందరితోటి వర్క్ చేయటం అనేది మీకు ఎలా అనిపించింది? వాళ్ళు కూడా ఎక్కడైనా సందర్భంలో మీ సజెషన్స్ తీసుకోవడం కానీ అట్లాంటి ఏమైనా జరిగాయా? సజెషన్ అంటే జస్ట్ స్పాట్లో వాళ్ళకి నచ్చింది ఐడియాస్ షేర్ చేసుకునే సార్. మనం బాగుందంటే ఫార్వర్డ్ అయిపోవడమే. ఇద్దరు సీనియర్ ఆర్టిస్టులే అండి. వరు గారు సీనియర్ ఆర్టిస్టే, వినయ్ రాయ్ సీనియర్ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మర్స్, ఇద్దరు ఎక్స్ట్రీమ్ పర్ఫార్మర్స్. మాకు ఏ రోజు వాళ్ళతో ఇది లేదు అనేది ఏం లేదు, హ్యాపీ టకటక అనుకున్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోయామాట. కొంచెం ఈవెన్ అమృత కూడా, అమృత అయ్యేతో నా సెకండ్ మూవీ అండి. ఎంత చక్కగా మనం 30 రోజుల్లో మీ హీరోయిన్ చాలా క్యూట్ గా, ఎక్కడ కూడా అంటే ఒక చక్కని పల్లెటూరు అమ్మాయి, అది డాక్టర్ అయి ఉండి కూడా. సో అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ గా సినిమాలో మీరు చూపించారు. అదే అమృత చాలా అందంగా ఉంది, చాలా అందంగా ఉంది. అవునవును. అంటే ఇంకొంచెం వాళ్ళిద్దరి మధ్య కనుక ఆ ప్రేమ ఇంకొంచెం బలంగా ఉంటే ఇంకా బాగుండేది అన్న ఫీలింగ్ కలిగింది. ఆ రొమాన్స్ కొంచెం ఆ యాంగిల్ కొంచెం తగ్గిందే, ఉంటే బాగుండేది. అంత అందంగా ఇద్దరు ఉండారు, కెమిస్ట్రీ ఇంకొంచెం చేసినట్టయితే కాస్త ఇంకా బాగుండేది అన్న ఫీలింగ్ కలిగింది. సో మీకు ఓవరాల్ గా ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎంతకాలం అయింది? నేను ఆల్మోస్ట్ 15 years అవుతుంది సార్. మంత్ర నా ఫస్ట్ మూవీ. మంత్ర నా ఫస్ట్ మూవీ థ్రిల్లర్. తులసి. అవును, తులసి. మధ్యలో పిల్లని నేను చేద్దాం, సోలో చేశారు పరశురామ్ తోటి చేసాను సార్. ఎందుకని యాక్చువల్గా సోలో తర్వాత మీకు ఇంకా మంచి మంచి పెద్ద ప్రాజెక్టులు పడాలి కదా, ఎందుకని ఆ టైంలో మళ్ళీ పెద్ద ప్రాజెక్టులు కాకుండా ఒక చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తూ వచ్చారు? ఎందుకంటే సోలో మీకు మంచి పేరు తెచ్చింది, మంచి హిట్ అయింది ఆ సినిమా. అవును అవును. నారా రోహిత్ హీరో. తర్వాత పిల్లని జీతం చేశాను సార్. అవునవును. రాజుగారి ప్రొడక్షన్, గీతా ఆర్ట్స్ లో చేశాను. అవును. దాని తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది నాకు. ఓకే, ఎందుకని వచ్చింది? ఏమో సార్, అది రకరకాల ఎవరెవరో అనుకుంటున్నారు తెలియదు కదా. ఓకే,
మీరు తీసుకోలేదు. నేను తీసుకున్నాను, నేను gap తీసుకున్నా, 1 year gap. తీసుకున్నాను నేను గ్యాప్. ఓకే 1 year నేనే కమిట్ అవ్వలేదు, అంటే బెస్ట్ చేద్దాం కదా అన్న ఉద్దేశంతో నాకు 1 year ప్రాజెక్ట్ చేయలేదు. ఈవెన్ అంటే మంచి ప్రాజెక్ట్ కోసం మంచి wait చేయడం project కోసం చేద్దామని. వెయిట్ చేశాను అనమాట. ఈవెన్ కల్కి తర్వాత కూడా 1 year నేను ప్రాజెక్ట్ చేయలేదు. సో ఏది చేసినా మీ మార్క్ ఉండాలి ఆ ఉద్దేశంతో చేస్తాను. అంటే సబ్జెక్టులు సబ్జెక్ట్ అంటే వింటారా మీరు? వింటాను సార్, వింటాను. కొన్ని ఒక్కోసారి చేయాల్సి వస్తుంది, కొన్ని నచ్చి చేస్తాను. ఓకే బేసిక్ థ్రిల్లర్స్ కానీ, కొంచెం థ్రిల్లర్స్ అని కాదు, కంటెంట్ సినిమాటోగ్రఫీ సైడ్ ఏదైనా చూపించుకోవడానికి స్కోప్ ఉన్నాయి, మాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. అంటే థ్రిల్లర్స్ కి ఎక్కువ స్కోప్ యాజ్ ఎ సినిమాటోగ్రఫీ థ్రిల్లర్స్ ఎక్కువ ఉంటుంది. కథ చెప్పేటప్పుడు అర్థం అవుతుంది. ఈవెన్ మంగళవారం కూడా నాకు కథ చెప్పగానే నేను కమర్షియల్స్ ఫస్ట్ సెట్ అవ్వాలి, బట్ సెట్ అయిపోయినాయి తర్వాత. ఓకే థ్రిల్లర్ అనేది ఎగ్జైటింగ్ గా చేశాను అనమాట. అదేలే అంటే మిమ్మల్ని ఎగ్జైట్ చేయాలంటే ఒక థ్రిల్లర్ అయి ఉండాలి అనమాట. అది అలా ఏం కాదండి, సబ్జెక్ట్ థ్రిల్లర్ అని కాదు, కొంచెం సబ్జెక్ట్ వైజ్ కొంచెం రాగా ఉన్నా కొంచెం ఇంట్రెస్టింగ్, అంటే ఇంట్రెస్టింగ్ సెన్స్ అన్ని ఎఫర్ట్ పెట్టి చేస్తాము. సినిమాటోగ్రఫీ సైడ్ మనం ఏదైనా చూపించుకోవడానికి స్కోప్ ఉన్న సబ్జెక్టులు ఇవన్నీ. అందుకని మీరు ఎప్పుడు కూడా ఇంతవరకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయలేదు. లేదు, ఇది నా ఫస్ట్ కమర్షియల్, అంటే పిల్లని చేశాను సార్. అవును, అది ఒక్కటి చేసి పిల్ల కల్కి కమర్షియల్ మూవీ అండి. దాంట్లో కూడా కొంత మీ పనితనం అది. అవునవును, ప్యూర్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా నా పిల్లని విలేజ్. అవునండి, పిల్లని విలేజ్ సాయిది. అవును, సాయిధరం. దాని తర్వాత ఇది మూడోది అండి, కల్కి తర్వాత. సో అజయ్ భూపతి కూడా తను ఒక విజన్ ఉన్నటువంటి డైరెక్టర్. సో మంగళవారం సినిమా కూడా మీకు హీరోయిన్ ఓరియంటెడ్, సో చాలా మంచి పేరు. దానికి కూడా అంతే, అది ఎక్కువ కాకపోతే ఎక్కువ డార్క్ సైడ్ లైటింగ్ కానీ అదంతా కూడా అలా ఉన్న సినిమా అది. సో దానికి అంటే యాక్చువల్గా మంగళవారం అనే సినిమా తోటి మీకు కొత్తగా మంచి అవకాశాలు ఏమైనా వచ్చి ఉన్నాయి అప్పుడు? అది రిలీజ్ తర్వాత మీకు ఎందుకు చాలా అప్లాజ్ వచ్చింది? అవునవునండి, మంగళవారం ఆల్మోస్ట్ ఒక 150 కాల్స్ వచ్చేసారు నాకు. రిలీజ్ రోజు పెయిడ్ ప్రీమియమ్స్ ఆల్మోస్ట్ 9 o'clock 8:30కి స్టార్ట్ అయినాయి. నాకు 11 నుంచి రాత్రి 3 o'clock వరకు వచ్చినాయి. మంగళవారం చాలా పెద్ద అప్లాజ్ వచ్చింది ఇండస్ట్రీ సైడ్ నుంచి కానీ, నా ఫ్రెండ్స్ కానీ, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ ఫోన్ చేశారు. అది క్రెడిట్ గోస్ టు అజయ్ భూపతి. అంటే తను నమ్మాడు సార్ కథని. ఆ బడ్జెట్లో కాదు, ఆ బడ్జెట్లో చెప్పిన బడ్జెట్ కాదు, యాక్చువల్గా ఎక్కువ బడ్జెట్ అయ్యింది. వర్కింగ్ డేస్ పెరిగినాయి. తను నమ్మాడు, ఏమైతే కావాలో అది చేయాల్సిందేమని ఆ కథను నమ్మాడు. సో నమ్మాడు కాబట్టి ఈరోజు ఇంత అప్లాజ్ వచ్చింది. మాకు టైం కుదిరింది చేయడానికి. ఓకే. సో ఒక్కొక్క సీన్ చిన్న చిన్న బిట్ సీన్ నైట్లో, అన్ని నైట్లు ఆల్మోస్ట్ 55 days నైట్స్ చేసాం. సో ఒక సీన్ డార్క్ టోనే ఎక్కువ కనపడదు. అవునండి, మ్యాక్సిమం 60% నైట్ లేదు షూట్ అంతా. సో బాగా టైం ఇచ్చాడు మాకు, ఏ రోజు కంగారు ఏం పెట్టలేదు. బయట రకరకాలుగా అంటే అజయ్ అరుస్తారు సార్, అలా ఏం లేదు. రాక్షసుడు అలా ఎవ్వరిని ఏమనండి, ఎవ్వరిని ఏమండు, అందరిని బాగా చూసుకుంటాడు తను, చాలా బాగా చూసుకుంటాడు. బయట చెప్పేది లేదు, తను వర్క్ చేస్తే కానీ తెలియదు మనకి. నేను ఫస్ట్ కంగారు పడ్డా, అస్సలు ఏమి లేదు అనమాట. బాగా చూసుకుంటాడు, టైం ఇస్తాడు, వాల్యూ ఇస్తాడు అందరికీ. బేసిక్ సినిమాటోగ్రఫర్స్కి చాలా నమ్ముతాడు తను, బాగా నమ్ముతాడు. ఏదైనా ఐడియా షేర్ చేసుకుంటే వద్దు అన్నాడు, చేద్దామంటాడు అనమాట. 1 hour ఒక్కో షార్ట్ 2 hours పట్టిన రోజులు ఉన్నాయి మంగళవారంలో, ఒక్క షార్ట్. ఓకే. కానీ వెయిట్ చేశాడు తను, బాగుంటుంది కదా వెయిట్ చేద్దాం, పర్లేదు మనకి మంచి రావాల్సిందే. కాగడాలు పట్టుకుని ఆల్మోస్ట్ కాగడాలు పట్టుకుని పరిగెత్తా ఉంటుంది జనాలు. అది ఆల్మోస్ట్ 2 hours పడింది షార్ట్ తీయడానికి. అది అవునా, కెమెరా ఎక్కడికో వెళ్ళి, ఎక్విప్మెంట్ అంతా వెళ్ళి, నైట్ ఆల్మోస్ట్ 11 o'clock వెళ్తే మేము ప్యాకప్ 2 o'clock బయటకు వచ్చాం ఆ ఒక్క షాట్ కోసం అనమాట. సో అది పెయిడ్ ఆఫ్ అన్నట్టు అయింది. పెయిడ్ ఆఫ్ అయింది ఈరోజు, నాకు పెయిడ్ ఆఫ్ అయింది బాగా. మీకు ఆ సినిమా చేసిన ఆల్ క్రూ అండి, మ్యూజిక్ డైరెక్టర్ కానీ RX 100 కన్నా తనకి ఇంకా బాగా మేకర్గా చాలా బాగా, RX 100 యాజ్ ఎ మేకర్గా 200% సక్సెస్. దాని మించి ఈ సినిమాకి వచ్చిందన్నమాట మేకర్గా. ఆర్టిస్టులు కానీ, అమ్మాయి పాయలకు కూడా మళ్ళీ బ్రేక్ వచ్చింది. రజనీష్ బాగా ప్లస్ అయ్యారు. అవును అవును, మ్యూజిక్ అదే. సో ఏదైనా డైరెక్టర్ తోటి ఆ సింక్ కుదిరితేనే స్క్రీన్ మీద, అది 200% నమ్ముతానండి.